నమస్తే నమస్తే మిత్రులారా. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పండగల్ని మీరు బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, గల్ఫ్లో మన కెరియర్ దినదిన ప్రావర్ధమానంగా అంటే డైలీ అంటే ఎదుగుతూనే ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో నేను చెప్తాను. ఒక కంపెనీకి 600 మంది 2 ఫ్లైట్లలో వెళ్ళారు. ఆల్ ఆర్ లేబరర్స్. పోయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లోంచి బస్సుల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఉండాల్సిన క్యాంపులో పెట్టడం జరుగుతుంది. క్యాంపులో పెట్టి వాళ్ళకు కావలసిన వీసా మెడికల్ ప్రాసెస్ వీసా మెడికల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తారు. అయిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు. ఇక మన వాళ్ళంతా లేబరర్స్, హెల్పర్స్. తెలుగు వాళ్ళంతా హెల్పర్స్. అందులో కొంతమంది అంతో ఇంతో చదివిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10th డుమ్కీలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి. వీళ్ళందరినీ ప్రాజెక్ట్లోకి తీసుకెళ్ళగానే అక్కడి ఇంజనీర్లకు వీళ్ళంతా పరిచయం అవుతారు. ఏమవుతారు? అక్కడి ఇంజనీర్లకు వీళ్ళంతా పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత ఇంజనీర్లు ఏం చేస్తారంటే వర్కర్లలో ఎవడిలో ఏ టాలెంట్ ఉంది చూస్తారు. ఓహో, కొంచెం పడేలికి కొద్దిగా స్మార్ట్గా ఉన్నాడు, హుషారున్నాడు, అయితే వీన్ని ఆఫీస్ బాయ్గా పెట్టండి. అడుగుతారు, టాయిలెట్ కడగాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి, చాయ్లు తయారు చేసి ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు అరేంజ్ చేయాలి. అంటే ఒక విధమైన సేవా కార్యక్రమాలకు వీడు ఆఫీస్లో ఉన్న ఆఫీసర్లకు, ఇంజనీర్లకు, పిఎం, జనరల్ మేనేజర్ ఇలాంటి వాళ్లకు సేవలు చేసే ఒక భాగ్యం వీనికి. కొంత హుషారున్నాడు, అరే అటెండెన్స్ తీసుకోగలుగుతావా? అటెండెన్స్. కొద్దిగా చదువుకున్నాడు, 10th పాస్ అయిండు, అరే స్టోర్లు ఉంటావా నాన్న? స్టోర్లు, అరే స్టోర్ చూసుకో. అసిస్టెంట్గానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిండు, ఆయనకి ఇంకో పని. ఒక్కడు పనిలో బాగా హుషారున్నాడు. ఓకే, వీడిని కాస్త 6 నెలలు సానబడితే ఫోర్మెన్ చేయొచ్చు, సూపర్వైజర్ చేయొచ్చు, లేకపోతే చార్జ్ హ్యాండ్ చేయొచ్చు. కొంచెం లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. ఇలా ఆలోచిస్తారు. ఇంకా కొందరు ఉంటారు వెరీ షార్ప్, శ్రూడ్. ఎట్లా అంటే వాడికి తెలుసు ఏ నిచ్చెనెక్కితే మనం తొందర పైకి వెళ్తాం. ఈ అంత 600 మంది 600 సాలరీ గాళ్ళలో ఒక్కొక్కడు ఒక్కొక్క పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయికి మారిపోతున్నాడు. 6 నెలల తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 600 ఉన్నది 150 రూపాయలు పెంచడము, 300 పెంచడము, కొంచెం బాగా పనిచేయగలుగుతాడు, ఒక 20-30 మందిని లీడ్ చేయగలుగుతాడు. ఫోర్మెన్ అయితే ఐసా కరో ఇసుకు 900 కరెంగే, ఇంక 900 చేద్దాం, లేకపోతే 1000 రూపాయలు చేద్దాం. ఇలా ఆలోచిస్తారు. కొందరు చాలా షార్ప్. ఈ షార్ప్ గాళ్ళు ఏం చేస్తారంటే ఓకే, నాకు పని వచ్చు, నేను ఇంతమందిని లీడ్ చేయగలుగుతున్నాను, నేను దీనికి ఇంకా ఏదైనా స్కిల్ పెంచుకుంటే నా సాలరీ పెరగచ్చు. హుషారుతనం అన్నట్టు.
ఎవరైనా అధికారి వచ్చాడు, నమస్తే సార్, నీళ్ళు తీసుకొని ఇవ్వడం. అంటే ఇలాంటి చిన్న చిన్న టాక్టిక్స్ తోటి వాడు ఏం చేస్తాడంటే, దుబాయ్లో కూడా ఏదో నాకు నాకు ఇది వచ్చు సార్, ఒక బయోడేటా తయారు చేసి ఇస్తాను. ఒక బయోడేటా తయారు చేసి ఏం చేస్తాడంటే, సార్ हम ये कर सकते ये कर सकते ये कर सकते ये कर सकते हमको ये भी जानता हूँ, मैं ये भी जानता हूँ, నాకు ఈ పని వచ్చు సార్, ఈ పని వచ్చు సార్, నేను ఇది చేయగలుగుతాను సార్, ఇది అది చేయగలుగుతాను సార్, కొంచెం నాకు ఒక మోకా ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వాడు వాళ్ళ వెంబడబడి రాకుతూనే ఉంటాడు. చేపని రాగినట్టు రాకుతుంటాడు అధికారులని. దాంతో పాటు వాడు స్కిల్ నేర్చుకుంటాడు. కంప్యూటర్ రాలేదు, కంప్యూటర్ నేర్చుకుంటాడు. సపోజ్ ఆటో క్యాడ్ రాలేదు, ఆటో క్యాడ్ నేర్చుకుంటాడు. సార్ హమ్కో హమ్ ఉదర్ కియా తా, అఫ్ కోర్స్ అక్కడ వాడు జాయిన్ అవుతాడు. ఏ 5-6 రోజులు పోతాడో, 10 రోజులు పోతాడో, ఒక 10 కమాండ్లు నేర్చుకుంటాడు. సార్ హమ్కో ఏ బి ఆతా, హమ్కో ఏ బి ఆతా సార్, హమ్కో ఏ బి ఆతా, నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి మసాలా కలుపుతాడు. కర్కే బి దిఖాతే, చేసి కూడా చూపిస్తాడు. సార్ నేను ప్లానింగ్ కూడా చేయగలుగుతాను సార్, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. ఈ 600 వాడు 600 దగ్గర ఉంటే వీడేం చేస్తాడంటే 1200 1800కు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు 1 ఇయర్ లోపల. ఇక మన జనాలు, మన గొర్రెలు ఏం చేస్తారంటే, వాడు ఆఫీసర్లకు చెంచా కొడుతున్నాడు, వాడు వాళ్ళకు సుపారీ ఇస్తున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు, వీడు అది చేస్తున్నాడు, ఇక్కడ అందరి గురించి వ్యతిరేకంగా చెప్పి వాడే టాలెంటెడ్ అన్నట్టు ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఏడుచుడు మొదలు పెడతారు. 90% ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయ పరులంతా అసూయ పడుతూ వాళ్ళు వెనుకకు పెడుతుంటే వాడు ఇవన్నీ పట్టించుకోడు, తన లక్ష్యం ఒక్కటే, అది ముందుకు పోతూ ఉంటాడు. ఇలా ఈ 600లో పోయిన ఒక వ్యక్తి మా మామ, 600 మా మామతోటే ఇంకొక అతను వెళ్ళాడు, ఆయన 600. ఇటుకలు మోసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు, సిమెంట్ మోసేవాళ్ళు. వీడు ఒక 2 సంవత్సరాల్లో మెల్లగా టైం కీపర్గా మారి, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా మారి, ఆఫీస్ సెక్రటరీగా మారి, సైట్ సెక్రటరీగా మారి, అటు తర్వాత ఆటో క్యాడ్ డ్రాఫ్ట్ మెన్గా మారి, టెండరింగ్లోకి వెళ్ళిపోయి ఏకంగా 7000 దరమ్స్కి వెళ్ళాడు. 7000 దరమ్స్ అంటే ఈరోజు 1,40,000 1,50,000 సాలరీకి వెళ్ళాడు. వాడు ఇతరులు అన్న మాటలు ఏం పట్టించుకోలేడు. ఈ జస్ట్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను ఎలా ఎదగాలి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా ఎదగాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప ఇంకా ఆయనకు వేరే ఆలోచనే లేదు. వేరే వాడి గురించి పట్టించుకోడు, వాడు ఏమన్నా అనుకొని అవసరం లేదు. ఈ జస్ట్ థింక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. తను తన గురించి తప్ప ఇంకా వేరే ఒక్క మాట కూడా ఆలోచించడు. ఈజ్ లీస్ట్ బాదర్డ్. ఇక ఈ 80-90% ఎవరైతే ఎదుగుదల ఉండదో వీళ్ళంతా విమర్శించడం, వాడు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, సార్కి అది చేసిండు, ఇది చేసిండు. సీ దట్ యూ కెన్ ఇమాజిన్. వాడు చెంచా కొడుతున్నాడు, లేకపోతే ఇంకా ఏదో చేస్తున్నాడు. నేను మాటల్లో చెప్పలేను. ఏముంది, ఊహించుకోవడమే కదా, ఏదో ఒకటి అనేయడమే కదా. సో సింపుల్ అండ్ ఈజీ వే క్రిటిసైజ్ చేయడం. ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పని మీద ఫోకస్ చేయండి. గల్ఫ్లో పని మీద ఫోకస్ చేయండి. సెకండ్, డోంట్ క్రిటిసైజ్. ఎవరిని నిందించకండి, అసూయ పడకండి. మీరు మీ పని మీరు చక్కగా చేయండి. యు విల్ సక్సీడ్. మీరు ఎలా పని చేయాలంటే మీ అంత మంచిగా ఎవరు పని చేయదు.
మీకు అనిపించవచ్చు నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నన్ను ఎవ్వడు గుర్తించట్లేదు అని కూడా మీకు అనిపించవచ్చు. బట్ యూ డోంట్ నో. మీరేమనుకుంటున్నారు? పిల్లి అనుకుంటుంది కదా, కళ్ళు మూసుకొని నేను పాలు తాగుతున్నా, నో వన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, నన్నెవ్వరు చూడట్లేదు అనుకుంటుంది కదా. అలానే మీరు కష్టపడి, మీరు మనసు పెట్టి, మీరు ప్రాణం పెట్టి మీరు పని చేస్తే కంపెనీ మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. కంపెనీ మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీకు తెలియకుండానే ఎలానో అలా మీకు రావాల్సినవి అందుతాయి. మీకు రావాల్సిన ప్రతిఫలం ఎలానో అందుతుంది. ఏదో విధంగా అందుతుంది. ఏ విధంగా అందుతున్నది నేను చెప్పలేను, నాకు తెలియదు. బట్ యు విల్ గెట్. యు విల్ గెట్ ఫర్ షూర్. కంపల్సరీ నీకు అందుతుంది. నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి? నీ ధర్మం ఏంటి? నీ డ్యూటీ చేయడమే. నీ డ్యూటీని నువ్వు బాగా చేయడం. ఇలా చేస్తే నువ్వు ఎదుగుతూనే ఉంటావు. ఎవరిని విమర్శించకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని ఎలాంటి అసూయ పొందకుండా, ఎదుటివాడి ఎదుగుదలను చూసి అసూయ పొందకుండా, నీ పని నువ్వు సవ్యంగా, నిజాయితీగా, నిబద్ధతతో చేస్తే యు విల్ అచీవ్ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.